హాయ్ అందరికీ చికెన్ సెమీ గ్రేవీ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందామా. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 2 టేబుల్ స్పూన్ల పుచ్చపప్పు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 కప్ వాటర్లో నానబెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకున్న బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె, బిర్యానీ మసాలాలు, ఉల్లిపాయ వేసేసుకొని మెత్తగా మగ్గించేసుకోండి. చిటికెడంత పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని చికెన్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. మూత పెట్టి 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకొని గుప్పెడన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే మనం ఇందాక నానబెట్టుకున్న పుచ్చపప్పుని మిక్సీ పట్టేసుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే వాటర్తో మనం మిక్సీ పట్టి ఈ పేస్ట్ అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ అంతా పైకి తేలేదాకా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఆయిల్ పైకి తేలాక కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సెమీ గ్రేవీ ఫ్రై రెడీ అయిపోతుంది. చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది.